కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఒక ఆయనకు ఒక కూతురు పుట్టిందట, గోపిక అని పేరు పెట్టాడు. మళ్ళా కూతురు పుడితే జ్ఞాపిక అని పేరు పెట్టాడు. మళ్ళా కూతురు పుట్టిందట, దీపిక అని పేరు పెట్టాడు. జ్ఞాపిక, దీపిక, గోపిక పెట్టాడు. 4వసారి అయినా కొడుకు పుడతారని చూస్తే మళ్ళా కూతురే పుట్టిందట. స్నేహితుడు చెప్పాడట, ఒరే ఈ పిల్లకైనా ఆపిక అని పేరు పెట్టరా అన్నాడట. ఆపిక ఇక ఆపరా అని. ఇక నన్ను ఇక ఆప మనకు మునిపి ఆపేస్తాను. పెందలకెడ 12 పంపించేస్తా. హల్లెలూయా. వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చారు. మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడే తృప్తిపరచును కాక. ఓకే, చిన్న పాట. ఒక ఆయన ఎర్లు కొట్లో పనిచేస్తూ ఉండేవాడు అండి. కాఫీ హోటల్లో పనిచేసి ఏదో తేడా వస్తే మానేసి ఎరువుల కొట్లో జాయిన్ అయ్యాడు. ఒక ఆయన వెళ్ళి, బాబు 10 రూపాయలు ఎలుకల ముందు నాయన అన్నాడు. ఈయన అన్నాడు, సార్ తినేస్తారా పాసులు కట్టమంటారా అన్నాడు. ఎందుకని గతంలో కాఫీ హోటల్లో పనిచేసేవాడు కదండి, అందుకని అనమాట. ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు అనమాట. పెళ్లి చూపులకు వెళ్తే పాప నచ్చిందా అని అడిగారు. 24 గంటలు గడితే కానీ ఏ సంగతి చెప్పలేనండి అన్నాడు. ఆయనకి అది అలవాటు. నాకు కూడా పాట పాడి వాక్యం చెప్పడం అలవాటు. ఎవరికి ఉండే అలవాట్లు? యేసయ్య వాడుక చొప్పున దేవాలయమునకు వెళ్ళి, వాడుక చొప్పున ఆయన ఏకాంత ప్రార్థనకు ఆయనకి కొన్ని అలవాట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన అలవాట్లే మన అలవాట్లగునుగాక. ఇలానండి, నీ వాడుకలు నాకు నేర్పు అనండి. నీ మార్గములో నన్ను నడుపు, నీ సత్యమందే నన్ను స్థాపించి, నీ ప్రేమలో ఎదిగించు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. శోధించే దుష్టుని ఎదిరించి అనండి, శోధించే దుష్టుని ఎదిరించి, వేధించే ఆశలు జయించి, వేధించే ఆశలు జయించి, నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు నేను ప్రత్యేకముగా జీవించే అభిషేకము నిమ్ము, జీవించే అభిషేకము నిమ్ము, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను
పరిపూర్ణమైన యేసు కీడు నుండి నన్ను తప్పించు. నీ హస్తము తోడుగా ఉంచు. నీ హస్తము ఉంచు. సరిహద్దులన్నీ విశాలపరచి విశాలపరచి మెండుగా మము దీవించు. మెండుగా మము దీవించు. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. పరిపూర్ణమైన సంపూర్ణముగా నన్ను మార్చు. నీ పోలిక నీ రూపము మాకు దయచేయుము. నీ పోలిక నీ రూపము మాకు దయచేయుము. పరిపూర్ణమైన యేసు ముగనన్ను మార్చు. పరిపూర్ణమైన మార్చు. నీ పోలిక నీ రూపము మాకు దయచేయుము. మా సంఘానికి దయచేయుము. హల్లెలూయా. పొద్దున్నేంటి మీకు నచ్చేలాగా మీరు అబ్బా ఈ పూటేంటి ఈ పూటేంటి అంటే ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. అందుకని నీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా మేము బ్రతకటం మాకు నేర్పయ్యా. ఈ పూట దేవుని పిల్లలారా మనము సంపూర్ణులుగా మార్చబడాలి. అందుకే ఈ పాట పాడాడు. అయ్యా మీరు పరిపూర్ణులు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. కొలసి పత్రిక 1:28 చూడండి. కొలసి పత్రిక 1:28 పౌలయ్య గారికి అమ్మగారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన అమ్మగారికి వందనాలు. మరి సభాధ్యక్షులు రత్నరాజు గారికి వందనాలు. వేదిక మీద ఉన్న దేవుని సేవకులకు వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. క్రీస్తు నామములో ఈ గ్రామస్తులు శబ్దయంత్రం ద్వారా వింటున్న బిడ్డలందరికీ కూడా ప్రభు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమె అనకపోతే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించును కాక అనొచ్చుగా. అంటే బాగుంటుంది కమ్మ. బోయజు పొలం వెళ్ళాడట, యెహోవా నామం పేరట మిమ్మల్ని దీవించాడట. వాళ్ళు కూడా ఆమేనల్లా. వాళ్ళు ఏమన్నారు? తిరిగి బోయజును దీవించారట. మిమ్మల్ని మీ కుటుంబాలను మీ సంఘాలను దేవుడు నిండుగా మెండుగా సమృద్ధిగా ధారాళంగా పుంకానుపుంకాలుగా అసంఖ్యాకంగా కోకలుగా తామరతంపరలుగా దీవించి ఆస్వాదించి వర్ధెల చేయనుగా కానండి. మరి ఇదేదో ముందైనా సరిపోయేది కమ్మ. హల్లెలూయా. మంచిది. కొలసి పత్రిక 1వ అధ్యాయం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యముని రాత్రి వేళ మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.
తల్లి తన చంటి బిడ్డను సంకలో వేసుకుని చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటిపులు తేవే, బండెక్కి రావే, బంతిపులు తేవే, పరిగెత్తి రావే, పాలు పెరుగు తేవే అన్నీ తెచ్చి మా అబ్బాయి నోట్లో పెట్టిపోవే అని పాటలు పాడుతూ అన్నం తినిపిస్తుంది. అట్టా తినిపిస్తున్నావమ్మా? కొడుక్కి అట్టా తినిపిస్తున్నావా అమ్మా? ఏ తల్లి అయినా తినిపిస్తుంది. ఒకవేళ ఇంకా తినట్లేదనుకో తలకాయ పక్క పెట్టి మ్యావ్, అమ్మో పిల్లయ్యా, మా 5-6 పిల్లు తినపోతే వచ్చేస్తుందయ్యా, ఈ పిల్లలు మా అబ్బాయి మంచోడు తినేస్తాడు అని అట్లా బెదరేసి తినిపించేస్తుంది. ఇంకా తినలేదనుకో ఆఖరి ముద్దయ్యా అయిపోయింది, ఈ ఒక్క ముద్ద పెట్టుకో, ఆఖరి ముద్ద నొకలు కూడా అని ఏ ముద్దకా ముద్దే అబద్ధమాడి ఆఖరి ముద్దని చెప్పి తినిపించేస్తుంది. అబద్ధం ఆడినా, పిల్లని భయపెట్టినా, చందమామని పాటలు పాడినా తల్లి ఉద్దేశం ఏమిటయ్యా అంటే వాడు తినాలి, ఎదగాలి, పెరగాలి, పెద్దోడవ్వాలి, గొప్పవాడవ్వాలి, ప్రయోజకుడవ్వాలి, సమాజానికి అక్కడికి రావాలి, ఈ మంచి తలంపులు తప్ప దురుద్దేశాలు ఏ తల్లికి. అలాగే పౌలు అన్నాడు, నేను బుద్ధి చెప్పినా, నేను ఖండించినా, నేను గద్దించినా, నేను హెచ్చరించినా, నేను మందలించినా, నేనేం చేసినా కూడా మిమ్మల్ని సంపూర్ణంగా చేసి దేవుని రాజ్యమును ఆయన రాకడి దినాన్ని ముందు నిలబెట్టాలనే భావన, తాత్పర్యమే తప్ప నాకే దురుద్దేశం లేదు. మిమ్మల్ని తిట్టానంటే, కొట్టానంటే, లేకపోతే మిమ్మల్ని మందలించానంటే, కోప్పడ్డానంటే, బుద్ధి చెప్పానంటే నాకేమైనా సరదాన సంతోషం మిమ్మల్ని తిడతాం. ఏదో విధముగా సమస్తమైన జ్ఞానములను ఉపయోగించి ఎట్టకేలకు చిట్ట చివరకు తొట్ట తొదకు మిమ్మల్ని సంపూర్ణంగా మార్చాలనే ఉద్దేశంతో, ధ్యేయంతో, లక్ష్యంతో ఈ పరిచర్య చేస్తాను తప్ప డబ్బు కొరకు, పేరు కొరకు, గౌరవం కొరకు, ఘనత కొరకు నేను పరిచర్యను చేయటం లేదు. అది ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు ఈ కోటాలు, ఎందుకు ఈ ప్రత్యేకమైన కూడికలంటే సంఘం పరిశుద్ధులుగా మార్చబడింది, కానీ సంఘం సంపూర్ణులుగా మార్చబడటం కొరకు. పాపులమైన మనం క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడి బాప్తీసం పొంది పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధులమైన మనం ఇప్పుడు ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. అమ్మా, ఇల్లు అలకంగానే పండుగ అయిపోద్దా? అసలు ఇల్లు అలకటం అనేది పండుగలో చాలా చిన్న పోర్షను. మట్టి తెస్తారు, పేడ తెస్తారు, అరగంట కష్టపడితే అయిపోయాయి. తర్వాత ఏం చేయాలి? పప్పలు ఉండాలి. పండుగ అంటే ఎన్నో తిప్పలు పడితే తప్ప పప్పలు రావు. పొద్దు నుంచి సాయంకాలం దాకా పొయ్యి దగ్గర నువ్వు కూడా మొహం మాడిపోయేటట్లుగా కూర్చొని పిండి కొట్టాలి, పాకం పట్టాలి. అత్తలేని కోడలు ఉత్తమురాలు, ఓయమ్మో కొడలేని ఎత్త పాటలు పాడతారు. ఎందుకంటే అలుపు సలుపు లేకుండా కొట్టచ్చు, 4 సేర్లు 3 సేర్లు పిండి కొట్టి బూరిలో అరిసెలో వండుతారు. అమ్మా, ఎన్నో తిప్పలు పడితే తప్ప పప్పలు రాల. తర్వాత ఇంకేముంది? బట్టలు కొనాలి. పండగలో బట్టలు కొనాలంటే చందన బ్రదర్స్, బొమ్మల బ్రదర్స్ 10,000 20,000 పట్టుకెళ్ళాలి. తీరా తీసుకొచ్చామనుకో క్యారీ బ్యాగులు, ఆ పెద్దోడేమో నాకు మంచిది తేలేదు, చెల్లి మంచిది తెచ్చావు అని ఆడలిగేస్తాడు. అన్నయ్యకేమో ఎక్కువ డబ్బులు పెట్టావు, నాకేమో తక్కువ ఖరీదు పెట్టావు అని చెల్లి అలిగేస్తుంది. మొఖాలు పోతాయి, వాళ్ళ బ్రతుకులు ఆడుకోవాలి. 10,000 పెట్టి ఖర్చు పెట్టినా ఇంట్లో నెమ్మది ఉండదు. అంటే పండగలో ఇల్లు అలకటమే చిన్నది, మిగిలియే పెద్దయి. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా, అయ్యా నేను పాపినయ్యా, నేను ఎరగక నేను నా సొంత మార్గాల ప్రయాణం చేశాను, నన్ను క్షమించయ్యా, నేను నీ మార్గం నడుచుకుంటానయ్యా, నా పాపాన్ని విడిచిపెడతానయ్యా, పరిశుద్ధంగా బతుకుతానయ్యా, వాక్యాన్ని అనుసరిస్తానయ్యా అని కళ్ళం నీళ్ళు పెట్టుకుని పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తే తెలుసా? ఆయన రక్తంలో నేను కడిగేస్తాడు, నిన్ను పరిశుద్ధురాలుగా మార్చేస్తాడు. ఈ పశ్చాత్తాపను బట్టి, నీ కన్నీటిని బట్టి. అంతే, సంఘంలో చేర్చిపోయావు, పరిశుద్ధురాల్లో అయిపోయావు. ఇప్పుడు అసలు పండుగ ఉంది. ఇక దినదినము క్రీస్తు యేసును కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి నీవు నేనేమవ్వాలంటే మార్చబడాలి, మలచబడాలి, తీర్చిదిద్దబడాలి. అందుకే అన్నాను, ఇల్లలకంగానే నువ్వు సంఘంలో చేర్చబడగానే, బాప్తీసం పొందగానే అయిపోలా. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక యవనస్తుడు, మిగులు ఐశ్వర్యం కలిగిన వాడు. అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు కదనమాట. మిగులంటే చాలా ఉన్నతమైనటువంటి కోట్లలో. అలాంటి వాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తాడు, గొప్ప అధికారం కలిగిన వాడు. ఆ రోడ్లు, సిమెంట్ రోడ్లు, తాడు రోడ్లు గడ్లే, ఆ మట్టి రోడ్లోనే గడ్డల్లోనే మోకాలు ఉన్నాడు. ఎంత విధేయత! బాల్యం నుంచి భక్తి చేస్తానని చెప్పాడు యేసు ప్రభుకి. భక్తి ఉంది, విధేయత ఉంది, ఐశ్వర్యం ఉంది, యవన కాలం ఉంది, వయసు ఉంది. ఇన్నున్నా, ఎంతున్నా, ఏమున్నా, ఏదున్నా తనకు నిత్యజీవంకి వెళ్ళాలని కోరిక తప్ప మరో కోరిక లేదు. అయ్యా నాకు నిత్యజీవంకి వెళ్ళాలయ్యా అని ఆశ. సరే, ఎంత మంచి ప్రశ్న వేశాడు. ఆ మధ్య నా బస్సు ఎక్కినప్పుడు నా పక్కన కుర్రాడు కూర్చున్నాడు. అంకుల్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అడిగాడు నన్ను. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంకులు? పిచ్చి ప్రశ్నలు, అక్కర్లేని ప్రశ్నలు, అనవసరం ప్రశ్నలు, వ్యర్థమైన ప్రశ్నలు అడగలా. అయ్యా నాకు నిత్యజీవంకి వెళ్ళాలని కోరుకుందయ్యా. డబ్బు ఉంది, వయసు ఉంది, అధికారం ఉంది కదా. అలాంటి వయసులో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు అసలు? అమ్మా, ఇస్తారండి?
అయ్యా ఇవన్నీ అనుభవిస్తూ హాయిగా కోరిందల్లా తింటూ కోరిందల్లా అనుభవించాలని ఆశ లేదు అతనికి, నాకు నిత్య జీవంకి వెళ్ళాలని ఆశపడు. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, నువ్వు పరిపూర్ణుడవు కాగోరిన ఎడల నిత్య జీవానికి వెళ్ళాలంటే నీలో ఒకే ఒక తప్పు, ఒకే లోపం ఉందన్నాడు. నువ్వు పరిపూర్ణుడు కావాలి అంటే ఆ తప్పు కూడా సరిచేయబడాలి. ఒకటే లోపం. మీరు ఇక్కడ బస్సు ఎక్కారమ్మా, వీరవాసన టికెట్ ఇమ్మన్నారు, 8 రూపాయలు ఇవ్వమ్మా అన్నాడు కండక్టర్. రూపాయి తగ్గించుకో, ఎంత చెప్తే అంత 7 చేసుకో అంటే ఏమంటాడు ఆ కండక్టర్? బస్ కండక్టర్ని 7 చేసుకోయా, నువ్వు ఎంత చెప్తే అంత బేరం లేదా, రూపాయి తగ్గించుకో అంటే ఏమంటాడమ్మా? దిగువమ్మా దిగు, వేరే కూరగాయలు కొనడానికి ఏమన్నా అండ్ ఎంత చెప్తే. యేసుప్రభు కూడా చెప్పాడు, ఆజ్ఞలన్నీ గైకొని కూడా ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్నీ విషయంలో కూడా మీరు అపరాధులు అవుతారు. ఇంగ్లీష్లో 2 మార్కులు తప్పినాయమ్మా, అన్నీ బాగానే వచ్చింది 90, 80. అయినా తప్పే పాస్ అయ్యండి ఏమంటావు? 5 సబ్జెక్టులు పాస్ అయ్యావు, ఒక ఇంగ్లీష్లో తప్పావు, తప్పే పాస్ అయ్యావా? తప్పినట్టే కదమ్మా 10th క్లాసు. అన్నీ పాస్ అయిపోయానండి ఇంగ్లీష్లో ఆగినా కాదమ్మా, అసలు టోటల్ చెప్పు, తప్పావు పాస్ అయ్యావా? సంఘంతో కూడా దేవుడు అదే అంటున్నాడు, నీలో ఒక్క తప్పే ఉంది, మొదటి ప్రేమని నీవు విడిచిపెట్టేశావు. ఆమె ఆరంభ దినాల్లో ఉన్న తీవ్రత, మంట, తృష్ణ, దేవుని కొరకు బ్రతకాలనే ఆ తపన, కాంక్ష నీ గుండెల్లో ఇప్పుడు లేదు. ఆరంభ దినాల్లో దేవుని కొరకు ఏదైనా నిందలు పడ్డావు అంటే అన్నారులే, సహించావు, భరించావు, ఓర్చుకున్నావు, తట్టుకున్నావు, తాలుకున్నావు. ఇప్పుడు ఆ సహనం కోల్పోయావు, మొదటి ప్రేమ విడిచిపెట్టేశావు. పెళ్ళైన కొత్తలో హనీ అనేవాడు భార్యని, 6 నెలలకి హాని అంట మొదలెట్టాడు, సంవత్సరానికి శని అన్నాడు. హనీ వల్ల హాని అయింది, హాని వల్ల శని అయింది. తర్వాత అమ్మ కొడుకు వచ్చి అడిగాడు, నాన్న దెయ్యం కథ చెప్తావు కదా, ఎలా ఉంటుంది నాన్న దెయ్యం, వంటింట్లో పోయి చూడరా ఉంది అన్నాడు. ఇప్పుడు ఏమైంది? శనెల్లా దెయ్యమైంది. కొడుకుతో దెయ్యం అంటాం భార్య వింది. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కాలింగ్ బెల్ నొక్కేసరికి తలుపు చాటు నుండి తలుపు తీసి నల్ల దుప్పటి ముసుగేసుకుని తలుపు తీసింది. లోపలికి వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. నేనా? దెయ్యాన్ని అంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఓ దెయ్యానివేనా, ఇంకా నెయ్యం నా భార్య ఏమనుకుని చేస్తున్నా నేను అంటే ఇప్పుడు నా భార్య కన్నా దెయ్యమే బెటరు అన్నట్టుగా అనమాట. అమ్మా ఆరంభ దినాల్లో యేసు ప్రభుతో మాట్లాడకుండా మనం ఎవరితోనూ మాట్లాడాలి కాదు, ప్రార్థన చేసుకున్న తర్వాతే ఎవరితో మాట్లాడాలి. అవునా కదా? జ్ఞాపకం చేసుకోండి, ఆరంభ దినాలు రక్షింపడ తినాలమ్మా. నా భార్య నాకు వేడివేడి నెయ్యి, వేడివేడి ఇడ్లీ అన్నీ తెచ్చిపెట్టింది. అమ్మాయి నేను ఇంక బైబిల్ చదువుకోవాలా, ఆత్మకు ఆహారం పెట్టిన తర్వాతే కదా శరీరానికి ఆహారం పెట్టాలి, అది కదా క్రమం, అది కదా పాస్టర్ గారు మనకు నేర్పించింది. అంటే కాదని చల్లారిపోతే బాగోవని, చల్లారిపోతే కాదు సద్దిడ్లీ అనేది తింటా, కానీ ముందు బైబిల్ చదువుకున్న తర్వాతే టిఫిన్. ఎప్పుడు ఇది? ఆరంభంలో ప్రభు నమ్ముకుడు తొలిటి దినాల్లో ఎవరు కనబడితే వాళ్ళకి యేసు ప్రభుని చెప్పకుండా ఉండేవాళ్ళం కాదు. అమ్మా మొదటి ప్రేమ 10 గంటలకు ఆరాధన అంటే 9:30కి 9ంటికి వచ్చేవాళ్ళం ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా. అది ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుంది ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు వాడుకగా నీవు గుడికెళ్ళేవు, వేడుకగా నీవు పాటలు పాడేవు, నువ్వు సేవించే ఆ యేసుని ఎరుగుదువా నీవు నేస్తమా, ఆగి యోచన చేయుమా. పాటలు కూడా పాడేస్తున్నావు. ఎలా? వాడుకగా వెళ్తున్నావు, వేడుకగా పాటలు పాడుతున్నావు. నన్ను చూడండి, నా నగలు చూడండి, నా స్వరం చూడండి, నా తలాంత చూడండి అన్నట్టుగా చూపిస్తున్నావు. కానీ దేవుని పిల్లారా, అంతరంగంలో ఒక భారం, ఆత్మీయత అంతా యాంత్రికంగా అలవాటు ప్రకారంగా రొటీన్గా జరిగిపోతుంది తప్ప స్పందనలు లేవు, అనుభూతులు లేవు, ప్రవశించడాలు లేవు. ప్రభువులో ప్రభు సన్నిధికి గంటల తరబడి మైమరిచిపోయి సమయం కూడా మర్చిపోయి ప్రార్థించిన అనుభవాలు లేవు. మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. ఒకే తప్పు ఉంది సంగమా, నువ్వు పరిపూర్ణతకు రావాలి. దావీదు కూడా దేవుని పిల్లలారా ఒకే ఒక తప్పు, ఊరియా భార్య అయిన బేత్షెబా విషయంలో తప్ప
మరి ఏ విషయంలోనూ దావీదు తప్పు చేయలేదు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే. లేఖనాలన్నీ కూడా దేవుని ఆత్మావేశం చేతనే రాయబడ్డాయి తప్ప ఏ ఒక్క లేఖనం కూడా మనుషుని ఇచ్చిన నుంచి పుట్టింది కాదు. దావీదు ఒక తప్పు చేశాడు, దేవుడే చెప్పాడండి. ఆ ఒక్క తప్పుకే దావీదు, అమ్మా ఇన్ని మంచి పనులు చేసావు, ఇంతగా ప్రార్థించావు, ఇన్నిసార్లు స్తుతించేవాడు, ఇంతగా పాటలు పాడావు, నా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి నన్ను ఆరాధించావు, ఒక తప్పు చూసి చూడడు పోతాలే అన్నాడా? ఆ ఒక్క తప్పుకి కన్నులు గుంటలు పడేదాకా ఏడ్చాడమ్మా. ఎలా? ప్రతి రాత్రి ఏడ్చారు అన్నాడు 6వ కీర్తన 6వ వచనంలో. పరుపు తేలిపోయిందటండి, పరుపే కొట్టుకుపోయిందటండి, అంతగా ఏడ్చాడట. ఎందుకోసం? ఇల్లు లేదనా, వాకిలి లేదనా? దేవదారు మ్రాణులతో కట్టబడిన సువిశాలమైన రమణీయమైన మనోహరమైన అత్యంత వైభవపేతమైన గృహంలో నివాసం ఉంటున్నాడు దావీదు. దేవదారు మ్రాణులతో కట్టబడిందంటే వేసవకాలం ఆ ఇంట్లో ఉంటే, అప్పుడు ఏసీ లేవు కదమ్మా, వేసవకాలం ఆ దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంట్లో ఉంటే చల్లగా ఉంటుంది. తర్వాత సువాసన కలిగి, అది బ్యాంకుల్లో ఒట్టేలు పెట్టి నీళ్ళు తడుపుతారే, ఒట్టేలు ఏలాడగట్టి బ్యాంకుల్లో నీళ్ళు వేసి కొడితే తడుపు సువాసన వస్తుంది, చల్లగా ఉంటుంది. అడుగుతారండమ్మా, ఒట్టేళ్ళమ్మా, ఒంటేలు కాదు అమ్మా. ఏలాడేసి కడితే చల్లగా వస్తుంది అది బ్యాంకుల్లో అమ్మా. కొన్ని ఆఫీసులు పెడతారు అట్లా. అలా దేవదారు యొక్క ప్రత్యేకత అదే. అందుకని సెట్ కాస్ట్ చాలా ఖరీదది. అలాంటి ఖరీదైనటువంటి గృహంలో దావీదు నివాసం ఉంటున్నాడు. ఆయన అన్నాడు కదా, నేనేమో దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి గృహంలో ఉంటున్నాను, నా దేవుని మందసేమ డేరాల్లో ఉంటుంది, ఇది మంచి పద్ధతి కాదు అనుకున్నాడండి. ఎంత విలాసవంతమైన ఇంట్లో ఉన్నాడు, ఇల్లు లేనాడా? అందమైన భార్యలు ఉన్నారు, అరికాలు మొలకు నన్నెత్తి వరకు ఒక్క మచ్చ కూడా లేని తామారు వంటి, అబ్షాలోము వంటి అందమైన పిల్లలు ఉన్నారు. ఆ దేశానికి చక్రవర్తి, ఉద్యోగం లేదా, భార్య లేదా, పిల్లలు పుట్టలేదా? ఎందుకు ఏడ్చాడు చెప్పండి? మనం ఎందుకు ఎడుతాం? మందిరంలోకి వచ్చి ఎందుకు ఎడుతామమ్మా? ఆడెట్ట అన్నాడు, ఈడెట్ట అన్నాడు, ప్రభువా పిల్లలు లేరయ్యా, పెళ్ళి అవ్వట్లేదయ్యా, అమ్మాయి నెత్తి మీద 4 గింజలు పడి కోడలు కడుపులో కాయ కాస్త నాకు అంతే చాలయ్యా. చాలామంది ఏడుపులు, అమ్మాయి నెత్తి మీద 4 గింజలు పడి కోడలు కడుపులో కాయ కాస్త నాకు అంతే చాలా, ఇంకేం కావాలయ్యా. దీనికోసం ఏమి ఏడవక్కర్లా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగాడు మగ్దలేని మరియని. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు సమాధుల దగ్గరికి వచ్చినప్పుడు. అంతేగాని ఏడవద్దమ్మా అన్నాడా? అమ్మలారా నా కోసం ఏడవబాకండి, కానీ ఏడవండి మీకోసం ఏడవన్నాడు. ఇప్పుడు ఏడుస్తున్న వారలారా రేపు మీరు నవ్వుతారు అన్నాడు. ఇప్పుడు నవ్వుతూ ఉన్న వారలారా రేపు మీరు ఏడుస్తారు. ఇప్పుడు జబర్దస్తులు చూస్తే అనుకుంటున్న వారలారా రేపు మీరు ఇవాళ నవ్వుకోండి, ఇబ్బంది లేదు. దేవుడు బలవంతమే పెట్టడం. బికాజ్ గాడ్ ఈజ్ నాట్ డిక్టేటర్. ఆయన నియంత ఏమీ కాదు. మంచి ఏదో చెడేదో తప్పేదో ఒప్పేదో మన ముందుంచాడు, ఎంచుకునే మార్గం మీరు మనకిచ్చాడు. మరణాన్ని జీవాన్ని మన ఎదుటే ఉంచెను, ఎంచుకునే మార్గము నీ చేతికిచ్చెను, ఏమి చేతువో సృష్టికర్త యేసుని. ఏం చేస్తావు నీ ఇష్టం. బలవంతంగా చేయించాడు మనల్ని. రోబోలకు పుట్టించాలి ఆయన. రోబోలు అయితే మిషన్ అయితే చిచ్చెత్తే ఆడతాయి. మనం రోబోలం కాదు, దేవుని సారూప్యంలో దేవుని చేత సృష్టించబడినటువంటి దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం. అమ్మా ఆయన కూడా శరీరధారిగా ఉన్న దినములో మహారోదనముతో కన్నీళ్లతో ఏడ్చాడు. దావీదు కూడా ఏడుస్తున్నాడు. అయ్యా ఎన్నున్నా ఏమున్నా ఎంతున్నా ఏదున్నా ఎవరున్నా నాలో జీవితంలో నాకు అయ్యా పాపపు మాలిన్యం నాకు అంటింది కదా అని ఏడుస్తున్నాడండి. మనం వాటి కోసం ఏడవం. అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదు ఏడుస్తాం. అయ్యా 25 ఏళ్ళు వచ్చినాయి దానికి, MBA చదివింది, రక్షణ పొందలేదయ్యా అని ఏడవం. పెళ్ళి అవ్వట్లేదయ్యా, ఉద్యోగం రాలేదయ్యా అబ్బాయికి. కదమ్మా రక్షణ పొందాడా? రక్షణ గురించి ఏడవమ్మా. ఉద్యోగం గురించి చెప్తే, పెళ్లి గురించి చెప్తే, పిల్లల గురించి ఏడుతాం అంతే. అయ్యా నాకు నిత్య జీవనంలో స్థానం లేదుగా, నాలో ఇంకా పాపం ఉందిగా, అందుకు ఏడ్చాడమ్మా. ఒక తప్పే దావీదు చేసింది. ఇలానండి, చిన్న పాపమేనని మిన్నకుంటిని అనండి. కొంచెం అగ్ని కాల్చెను అడవి అంతయో,
పాపము పరిపక్వమాయనే, విడుదల నీయవా ఈ ఘోర పాపికి, అనువంత పాపమైన నన్ను అంటనీ, నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా, నాకీయవా, 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 నేనీయను అంటాడు దేవుడు. అడుగుడి, అడగండి మీరు ఇస్తాను. ఏం అడగాలి? ఏం అడగాలమ్మా? అయ్యా నాకు నీ కృప కావాలయ్యా, అయ్యా నాకు కృప కావాలయ్యా, కృపలో బతకలేనయ్యా అన్నాడట ఒకడు. ఆ తర్వాత చర్చికి రావడం మానేశాడు. ఏంట్రా మానేసావంటే, కృపను అడిగానండి, దేవుడు ఇవ్వలేదు, అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది అన్నాడు. ఇక ఎందుకని చర్చికి రావటం అంటే దేవుని కృపను అడగలేదనమాట వాడు. కృప అనే పేరు గల అమ్మాయిని నాకు ఇవ్వయ్యా, వాళ్ళ అమ్మాయి బాగా ఉండవాళ్ళు, ఆ అమ్మాయిని చేసుకుంటే నేను పని చేయక్కర్లేదు, కూర్చొని తినేయచ్చు, ఆ అమ్మాయి తెల్లగా అందంగా ఉంటుందయ్యా, నేను నల్లగా ఉన్నా సరే, అందుకని అందంగా ఉన్నా ఐశ్వర్యంగా అమ్మాయిని, అయ్యా యెహోవా నీకు అసాధ్యమైన ఉందా ప్రభువా అన్నాడు. వాళ్ళు ఏమండి, మీరు అడుగుతున్నారు కానీ మీరు భోగముల నిమిత్తమే అడుగుతున్నారు, అందుకనే అడిగినను మీరు పొందలేకుండా ఉన్నారు. కొంతమంది మీరు అడగనందువల్ల పొందలేట్లేదు అన్నాడు యాకోబు. అడిగినా కూడా ఎందుకో దేనికోసం అడుగుతున్నారు? అరే ఆత్మీయ విషయాలు అడగట్లా, అయ్యా ప్రార్థించలేకపోతున్నాం, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను, ఆయన నీ వంటి పరిశుద్ధత మాకు కూడా దయచేయి, ఎందుకంటే నువ్వు అన్నావు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలను ఆజ్ఞాపించాడు ఆయన. నా వల్ల కావట్లేదు నాయన, నీవే నా దిక్కని నీ సన్నిధి చేరితిన్, నిస్సహాయ స్థితిలోన నీ పాదము పట్టితిన్, ఆదరించినావు నన్నాదుకున్నావు, స్తోత్రముల్ స్తోత్రముల్ స్తోత్రములు. నా వల్ల కావట్లేదు నాయన, బలహీనుని ప్రభు, జయించాలనుకుంటున్నానయ్యా, అలా ఉండాలనుకుంటున్నానయ్యా, అసలు కార్తీక దీపం చూడకూడదు అనిపిస్తుంది ప్రభు వాక్యం విన్నప్పుడు, కానీ సీరియల్ రాగానే లాగేస్తాయి, పేనంకి లాగేస్తుందయ్యా. నీవే నా దిక్కని నీ సన్నిధి చేరితిన్, నిస్సహాయ స్థితిలోన నీ పాదము పట్టితిన్. నీ నిస్సహాయతను గుర్తించి ఆయన సమర్థతను గుర్తించి ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆవరించినావు నన్ను ఆదరించినావు అంటే నాకు విజయం ఇచ్చావు. నా లోపల ఒక పాప నియమం ఉంది, నన్ను చెరకు నిడుచుకుని వెళ్ళిపోతుంది, అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారన్నాడు రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు. 8వ అధ్యాయం అన్నాడు నాకు యేసుక్రీస్తు ద్వారా విజయం వచ్చేసింది. హల్లెలూయా. నువ్వు ఏడ్చింది ఎక్కడ? నువ్వు ప్రార్థించింది ఎక్కడ? అడిగింది ఎక్కడ? ఆశపడింది ఎక్కడ? పరిశుద్ధంగా బతకాలని, వాక్యాన్ని జీవించాలని, దైవ చిత్తం నెరవేర్చాలని, పరిపూర్ణతలోనికి పరిపక్వతలోనికి నా భక్తుకు అధిగమించాలని నువ్వు ఆశిస్తే, నువ్వు అడిగితే, నువ్వు కోరితే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకోసం వస్తున్నాం? పిల్లల కోసమా? ఈ జీవితకాలం కొరకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉంటామని కొరింథీ 15వ అధ్యాయం రాయబడి. పిల్లల కోసం, పెళ్లి కోసం, అప్పుల కోసం, ఆరోగ్యం కోసం, తిప్పల కోసం ప్రభువుని నమ్ముకుంటే ఆరంభంలో నమ్ముకోవచ్చు కొత్తలో, కానీ వచ్చిన దాన్ని ప్రేమను అర్థం చేసుకోకుండా ఎన్నేళ్ళున్నా అలాంటి అనుభవంలో మిగిలిపోతే మనకన్నా దౌర్భాగ్యులు మరొకరు లేరని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. పరిపూర్ణతకు మొట్టమొదటి మెట్టు ఏమిటంటే స్వచ్ఛత. చెప్పండి, స్వచ్ఛత. పరిశుద్ధమైన జీవితం కావాలి, అప్పుడే మనం పరిపూర్ణతకు వెళ్ళగలం. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధంలో దినదినము మనం ఏమవ్వాలి అంటే పెంపొందుతూ ఉండాలి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛత గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు స్వచ్ఛత గలదై. సంఘం ఎలా ఉండాలి? ముడతైనా, డాగైనా, కలంకమైనా, మచ్చైనా అట్టిది
మరేదైనా లేని పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నట్టు కొరకై ఆయన సంఘమును వాక్యము చేత ఉదక స్నానం చేయించేస్తున్నాడు. ఈ 3 రోజులు ఏం చేపిస్తున్నారు? ఉతికేస్తున్నారనమాట. ఉదక స్నానం చేయించి అభ్యంగ స్నానం ఆచరింపచేసేస్తున్నారు. రోజు స్నానం చేస్తాం, వారానికి 1-2 సార్లు ఏం చేస్తాం? తలారా అమ్మా వాక్యము స్నానం చేసేంతగా కూర్చో నాయనా. నీ రెడ్ షర్ట్ చూసావు, నీ టీ షర్ట్ చూసావు, నీ వ్యవహారం చూసావు, నీ ఫోజ్ చూసావు, నీ నడక చూసావు, నీ తీరు చూసావు. కూర్చో. నీ నల్ల జీన్ ప్యాంట్ చూసావు, దాని వెనకాల ఉన్న పువ్వులు చూసావు. చూడాల్సిన చూసాంలే బాబు. ఇక అమ్మా మంచినీళ్ళు తాగాలంటే ఒక గ్లాసు, మొహం కడుక్కోవాలంటే ఒక లోట, స్నానం చేయాలంటే చెంబుడా? చెంబుతో స్నానం చేస్తారేనమ్మా ఈ ఊరోళ్ళు? నేను వాసన వస్తుంది నేను చచ్చేంత అనుకుంటున్నా. ఒక బకెటో 2 బకెట్లో కావాలి స్నానం అంటే, అంతేకమ్మా. అంటే విరివిగా విస్తృతంగా అత్యధికంగా ఎంతో కొంత కాదనమాట. రోజు ఆ క్యాలెండర్లో వాక్యం చదువుకుంటే సరిపోదన్నమాట. ఆదివారం 1 గంట సేపు మాస్టర్ గారు వాక్యం వింటే నువ్వు పరిశుద్ధతలోకి దినదినము ఎదగలేవు అనమాట. ప్రతిరోజు వాక్యము ప్రార్థన ఎవరి జీవితంలో అయితే కలిగి ఉంటారో వారు మాత్రమే పరిపూర్ణతకు నడిపించబడతారు అనండి. నీ వాక్యంబు నా గుండెలో నా ఇంపుగా దాచుకోనా పదిలంగా నింపుకోనా. యేసయ్యా యేసయ్యా శ్రద్ధతో చదువుకోనా భద్రంగా దాచుకోనా. మరియా ఆయన మాటలను తన హృదయంలో భద్రముగా దాచుకుంది. దేవుని వాక్యమును మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనివ్వండి. సమృద్ధిగా, ఎంతో కాదు, ఎంతో కొంత కాదు. అప్పుడు మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. హల్లెలూయా. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనం ఏమవుతామంటే పరిశుద్ధపరచబడతామని తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే బట్టల సబ్బు, స్నానం చేయాలంటే ఒంటి సబ్బు శుభ్రం చేయటానికి, మరి హృదయాన్ని శుద్ధం చేయడానికి వాక్యము ప్రార్థనే. హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కట్టి నన్ను తెల్లగా మార్చయ్యా. ఆ ప్రార్థన దేవుని పిల్లరా, ఆ వాక్య ధ్యానము నిన్ను పరిశుద్ధుడిగా పవిత్రునిగా మారుస్తుంది. నీ ఒక సంపూర్ణమైన స్థితిలోకి వెళ్ళటానికి కారణమవుతుంది. పరిశుద్ధం లేకుండా దేవుని ఎవరు చూడలేరు. ఒక తాగుబోతాడు ఫుల్గా తాగేశాడు, చుట్టోటి వెలిగించాడు, ఆ వరండాలో అరుగు మీద కూర్చున్నాడు, పాడుతున్నాడు, క్రైస్తవుడే. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. భార్య వంటగదిలో వంట చేస్తుంది, విని ఆవిడ అంది, మందును మానుమా, ఆ చుట్టను వీడుమా. అయ్యా ముందు మానయ్యా, కనబడతాలే. దేవా కనబడమని పాడుతున్నాడు. హృదయ శుద్ధి గలవారు వారు చూస్తారు దేవుని, తాగుబోతులు కాదు. దేవుడు ఉంటే నాకు కనబడమను, దేవుడిని కనబడమనయా, కనబడు నేను నమ్ముతా. నువ్వు నమ్మకపోతే నష్టం ఆయనగా నీకా? ఇప్పుడు అమ్మఒడి నువ్వు తీసుకోలేదమ్మా, నేను తీసుకున్నాను, నష్టం జగన్ గారికి నీకా? ఆయనేదో ఎత్తనాడు, తీసుకుంటే లాభం వద్దు, లేకపోతే వద్దంటే మానేసి నీకే నష్టం. దేవుడు నీకు ఉచితంగా రక్షణ ఎత్తున్నాడు, నాకు వద్దంటే ఎవరికి నష్టం? దేవుడికా నీకా?
గమనించండి దేవుని పిల్లారా, దానియేలు జీవితంలో తన్ను తాను అపవిత్రపరుచుకొనకుండా బ్రతికాడండి. ప్రాణం పోయినా సరే ప్రాణం కన్నా పరిశుద్ధతను ఎక్కువగా ఎంచుకున్నాడండి. అంతే. అందుకే ఆయన ముఖం చూడగానే ఎవరికైనా దయపుట్టేసేదండి. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి అవుద్ది. దానియేలు గారిని చూస్తే నపుంసకుల అధిపతికి ప్రాణం కూడా పెట్టబుద్ధి అయింది. రాజు సంగతి తెలిసిందనుకో, రాజుకి సంగతి తెలిసిందనుకో, అరే నేను ఈ భోజనం పెట్టమంటే నువ్వేంటి కాయగూరల భోజనం పెట్టావు, నేను చెప్పిన మాట వింటావా, ఆయన చెప్పిన మాట వింటావు, నువ్వు నేనా నీకు జీతం ఇచ్చేది, ఆయన ఎవర్రా అక్కడ, చిత్తం రాజా ఇనేసేని అంటాడు, చంపేయమంటాడు. రాజాగారిని మీరు బతకటా హీలేదేక చంపేస్తారు. ఈ కుర్రోడి కోసం, ఈ పిల్లోడి కోసం, ఈ బాలుడి కోసం ప్రాణం పెట్టిన పర్వాలా, ప్రాణమే పెట్టేద్దని నిర్ణయించేసుకున్నాడండి. సున్నోళ్ళు స్వీట్లు కాదు పెట్టేది, ప్రాణమే పెట్టేటకి ఇష్టపడ్డాడు. అంటే ఆ ముఖం అటు అనిపిస్తుంది అనమాట. ఎవరికి ఉన్నంత అందంగా తేజస్సు వర్చస్సు ఆ ముఖంలో ఏదో కళ. ఎందుకని? హృదయంలో పరిశుద్ధి ఉంది. మిస్ మీరు ఏ కాలేజ్? కాలేజా? నేనా? మమ్మీ సంతూర్ సబ్బులు రాయలా, ఫేర్ అండ్ లవ్లీ రాయలా, ఫేషియల్ చేయించలా, అమ్మ బ్యూటీ పార్లర్కి వెళ్ళా. హృదయంలో పవిత్రంగా కాపాడుకున్నాడు కాబట్టి ముఖం ప్రకాశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ముఖాలు బాగోని వెళ్ళండి బ్యూటీ పార్లర్కి. ఆంధ్రప్రదేశ్ నాయకుడు లాగా ఉంటాయే, ఒక షేపు ఒక ఆకారం ఉండదు. వాళ్ళు వెళ్ళాలి బ్యూటీ పార్లర్కి. అందంగా ఉన్నప్పుడు ఎందుకమ్మా బ్యూటీ పార్లర్కి? చక్కని రూపు దేవుడు నీకు ఎత్తే నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లా. ఎగుడు దిగుడుగా ఉన్నావు అనుకో, చూడలేక సస్తున్నారనుకో, అప్పుడు వెళ్ళాలి. అది ఒక ఆవిడ టీవీ కొనమంది భర్తని, పెద్ద ఎల్జీడీ కొన్నాడండి పక్కింటోడు, నువ్వు కూడా కొనొచ్చుగా అంది. పక్కింటోడు కొన్నాడంటే అర్థం ఉంది అమ్మాయి, ఆడి పిల్ల మొహం చూడలేడు, కొరివి దెయ్యంలో పడితే పగలు చూస్తే రాత్రి కలగొచ్చేటట్టుగా కురివి అమ్మాయి కరుదూపంలాగా కొడితే పిల్లని చూడలేక టీవీని చూసుకుంటే కాలక్షేపం చేసుకుంటాడు. అమ్మాయి నాకేం కర్మ, చందమామ లాంటి భార్యని దేవుడు నాకు ఇస్తే, అందమైన భార్యని దేవుడు నాకు ఇస్తే నేను టీవీ కొనుక్కోవాల్సిన కర్మ నాకేంటి అన్నాడు భర్త. మళ్ళీ అడుగుతా జీవితంలో టీవీ కొనమని, ఏమా టీవీ కొనండి అని మళ్ళీ అడుగుతా. టీవీ కొనుక్కున్న వాళ్ళది ఎందుకు కొనుక్కున్నారు? అమ్మా గమనించండి, ఆయన ముఖం చూస్తేనే దగ్గరగా మెరిచిపోయేదండి. 3 సంవత్సరాల్లో సకల విద్యలు నేర్చేసుకున్నాడండి. ఓన్లీ 3 years. ఒక ఆయన భోజనం పెడుతున్నాడు, బాబు ఏం చదువుతున్నావు అన్న. TCFTF సార్ అన్నాడు. TCFTFా? అదేం కోర్స్ అన్న. 10th class 5th time ఫెయిల్ అయ్యానండి అన్నాడు. 10th class 5th 5 సార్లు తప్పాడట. అది చెప్పడానికి TCFTF అండి అన్నాడు. 10th class 5 సార్లు తప్పావు, కానీ అతడు బీటెక్, BA LLB, ఇటేమో B.Pharmacy M.Pharmacy. అంటే సకల విద్యలు ఎన్ని సంవత్సరాలు? బా, దేవుడు పరలోక సంబంధమైన కృపావరాలు ఇచ్చాడండి. ఇలా అనండి, కోరేష్ కాలంలో, దర్యావేష్ కాలంలో, బెల్షెజర్ కాలంలో, నెబుకద్నెజర్ కాలంలో అనండి. అక్కడ అయిపోయారేంటి? కోరేష్ కాలంలో, బెల్షెజర్ కాలంలో, దర్యావేష్ కాలంలో, నెబుకద్నెజర్ కాలంలో. నలుగురు రాజుల కాలంలో దానియేలు వర్ధిల్లాడండి. రాజులు గతించిపోతున్నారు, రాజ్యాలు గతించిపోతున్నాయి, కానీ దానియేలు చిగురు పడుతూ వర్ధిల్తూనే ఉన్నాడు. ఆయన అభివృద్ధిని ఎవరు ఆపలేకపోతున్నారండి. రాజులకే మట్టి కలిశారు, రాజ్యాలే కోల్పోయారు, రాజ్యాలే కూలిపోయినాయి. అయినా సరే దానియేలు ఇంకనూ నలుగురు రాజుల కాలంలో వర్ధిల్లుచూ వచ్చాడు. రాజుల కన్నా అధికంగా వర్ధిల్లుతూ వచ్చాడు. కారణం ఏంటి? మూలం ఏంటి? హేతు ఏంటి? చెప్పండి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. సచిన్ టెండూల్కర్ అన్నాడు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు. దానియేలు అంటాడు, హోలీనెస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ప్రాస్పరిటీ అండ్ మై విక్టరీ. నా అభివృద్ధికి, నా విజయానికి కారణం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ జీవితమే. హల్లెలూయా. చూసారా, పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే సాతాను వణికిపోతాడండి. నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ కార్తీక దీపం సీరియల్ కట్టేసి స్తోత్రం స్తోత్రం అంటే సాతాను నవ్వుకుంటాడు.
ఎందుకంటే దేవుడు పాపుల మనవిని ఆలకింపుడని మనం ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు వాని మనవిని ఆలకిస్తాడు. నేను నా హృదయంలో పాపమును లక్ష్యము చేసినడలా నా మనవిని దేవుడు ఆలకింపడు. పాపం చేస్తాను ప్రార్థన చేస్తానంటే చేసుకో అని సాతాను, చేసుకో కాసేపు ప్రార్థన చేసుకో నాడే చెప్తాడు, చేసుకో. పరిశుద్ధంగా ఉండి హల్లెలూయా. ఇదేవరు? ఈ అండలూరులో అనండి. ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా, యేసయ్యా. ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. ఆశ నీకుంటే ఆశగల నీ ప్రాణాన్ని దేవుడు తృప్తి. ఆమేన్. ఆశ లేకపోతే అమ్మా, పిల్లోడికి ఆకలి లేకపోతే నువ్వు ఎన్ని పాటలు పాడి తింటాడా? వాడికి ఆకలి ఉండాలి. ఆమేన్. నీకు కూడా పరిశుద్ధంగా బ్రతకాలనే ఆకలి నీలో ఉన్నప్పుడు, ఒక స్వచ్ఛమైన జీవితాన్ని జీవించాలనే కోరిక నీలో ఉన్నప్పుడు నీవు పరిశుద్ధురాలుగా పరిపూర్ణతలోకి నడిపించబడతావు. దేవునికి స్తోత్రం. ఒకటి స్వచ్ఛత, రెండు స్పష్టత. క్రైస్తవ జీవితంలో ఏం కావాలి? స్పష్టత. ఒకటి స్వచ్ఛత. అమ్మా కుర్చీలో వాళ్ళు మాట్లాడరమ్మా, కుర్చీలో కనీసం పాట కూడా పాడలేదు, మాట్లాడతలేదు, కొర్ర చూస్తున్నారు. అమ్మా మీకు దండం పెడతానమ్మా, మీరు కూడా మాట్లాడానమ్మా. ఒకటి స్వచ్ఛత, రెండు స్పష్టత. దేవుని వాక్యంలో చెబుతుంది, అమ్మా మీరు చల్లగానూ లేరు నిలువెచ్చగా ఉన్నారు, అందుకే నేను నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేయ. నేను రాగానే పాస్టర్ గారు చక్కగా పొద్దున కాఫీ ఇచ్చారు, కప్పులో వేడి కాఫీ తెచ్చిచ్చారు. ఆ పాస్టర్ గారు వస్తారని పొద్దున్నే కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టితే ఆయన వచ్చినప్పుడు ఇంక లేట్ అవుద్ది, పనిలో ఉంటాం, ఎట్టగా వస్తాడు కదా, ఏమైపోతే బాగోదులే అది పొద్దున్న ఖాళీ ఉన్నప్పుడు కాఫీ కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టి రాగానే కాఫీ ఇచ్చింది అనుకో, తాగబుద్ది వద్దా? నోట్లో పోసుకున్నాయి ఇక్కడ ఊసే బుద్ధి అవుద్ది. లేకపోతే వేడి పొయ్యి మీద పొంగురాని ఇచ్చింది అనుకోండి, థమ్స్అప్ స్ప్రైటో, తాగబుద్ది అవుద్దా? దేవుని కట్ట నా నోట నుండి అలాంటి వారిని ఉమ్మివేయ ఉద్దేశం కలుగుతుంది నాకు అన్నాడు. నేను ఆనందంగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అటు చల్లగాను లేరు, అటు ఇటు కాని వారిగా ఉన్నారు. ఏలియా అన్నాడు, ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపులతో బ్రతుకుతారు? ఎన్నేళ్ళు, ఇంకెంతకాలం కొనసాగాలి? ఇటు లోకాన్ని విడిచిపెట్టరు, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టరు. ద్విమనస్సు కలిగిన వారికి దేవుని యొద్ద నుంచి ఏమీ దొరకదు. రెండు మనసులు ఉంటాయట, మీరు లోకము కావాలి, మాకు దేవుడు కావాలి, పరలోకం కావాలి. ఇటు లోకాన్ని విడిచిపెట్టుకోము, ఇటు పరలోకాన్ని విడిచిపెట్టు. రెండు మనసులు గలవారు. మా ఊర్లోనండి ఆ పాస్టర్ గారు హెల్మెట్ పెట్టుకుని బాహుబలి సినిమాకి వెళ్ళిపోయాడండి. బాహుబలి సినిమాకి వెళ్ళి వెనకాల కూర్చుంటే ఆ సినిమాలో ఏదో సన్నివేశం సుఖాంతమైందంట. ఆయన అప్రయత్నంగా హల్లేలూయా అన్నాడు అలవాటు ప్రకారంగా. వాళ్ళ విశ్వాసాలు అక్కడ నలుగురు కూర్చున్నారట, వాళ్ళు కూడా హల్లేలూయా అన్నారు వాళ్ళలోనే. అంటే ఇటు ఈ లోకాన్ని విడిచిపెట్టరు వాళ్ళు, అలాగని దేవుణ్ణి విడిచిపెట్టరు. ద్విమనస్సు కలిగిన వారికి దేవుని యొద్ద నుంచి ఏమీ దొరకదు. అంటే అన్నం దొరుకుద్ది, బట్టలు దొరుకుతాయి, ఉద్యోగం దొరుకుద్ది, ఇల్లు కట్టుకుంటారు, కారు కొనుక్కుంటారు, అన్నీ ఉంటాయి, పిల్లలు పుడతారు, పెళ్ళి అవుద్ది. ఈ అందరికీ లేవా? లోకస్తులు లేవా?
మరి దేవుడు జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుంచి ప్రతి శ్రేష్టమైన ఈవి ఉంటుందే పరసంబంధమైనది, అవి దొరకవు మీకు. పరసంబంధమైన ఈవులు జ్యోతిర్మయుడైన దేవుని ద్వారా, ప్రభు ద్వారా ఇస్తాడే దేవుడు, అవి మీకు దొరకవు. అయ్యా నేను ఎవరిని ఎత్తిమీ చేయబెడతాను పరిశుద్ధాత్మ, అయ్యా నీకు ఆ హృదయం సరిగా లేదురా బాబు, నీది కుదరదు, అది నీకు తారు, అది నీకు లభించదు. నీ జీవితం మార్చుకోవాలి, మార్పు చెందాలి, పరివర్తన చెందాలి, శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఇక నాకు లోకం వద్దు, ఏమొద్దు. ఇలానండి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను నిర్ణయం చేసుకున్నాను యేసు ప్రభువుని వెంబడిస్తాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో వెనక తిరగను లోతుబారిలాగా. ఏదేమైనా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైన, తటస్థించిన, తారసిలినా, నేను మాత్రం క్రీస్తు వైపు, సిలువ వైపు ముందుకు సాగిపోతాను. ఐ హ్యావ్ డిసైడెడ్, నిర్ణయం చేసుకున్నాను. ద క్రాస్ బిఫోర్ మీ, ద వైల్డ్ బిహైండ్ మీ. నా ముందు సిలువ ఉంది, నా వెనుక లోకం ఉంది. నేను ఇక లోకం వైపు చూడను, సిలువ వైపుగా సాగిపోతాను. నిర్ణయం చేసుకున్నావా? అలా అయితేనే సంపూర్ణతకు వెళ్తావు. నువ్వు ఒక పరిపూర్ణాలుగా మార్చబడిపోతావు. అమ్మయ్య బాప్తిజం పొందేశానండి, రక్షణ పొందేశాను, చర్చిలోకి వెళ్ళిపోయానండి, పాలయ్యగా చర్చికి వెళ్తున్నానండి. మంచిదే, కానీ ఎందుకు వెళ్తున్నావు? నెంబర్ 1, పాపాల చెర నుండి విడిపించినావు. నెంబర్ 2, నీ సిలువ రక్తమున నన్ను కడిగినావు. నెంబర్ 3, పరిశుద్ధ సంఘములో నన్ను చేర్చినావు. నెంబర్ 4, పరిపూర్ణతకు నన్ను నడిపించినావు. అందుకే యేసు నా ప్రభువా, నీ కొందనాలు, నీ కొందనాలు, నీకే నా వందనాలు. ఎందుకు? పాపాల చెర నుంచి విడిపించావు, సిలువ రక్తంలో కడిగావు, పరిశుద్ధ సంఘంలో చేర్చావు. ఇవన్నీ ఎందుకు చేశావు? పరిపూర్ణతకు నన్ను నడిపించుట కొరకే. స్తోత్రం చెప్పాలి. చేపలు కొన్నావు, చేపలు తెచ్చావు, చేపలు చేసావు, చేపలు వండావు. ఎందుకోసం? ఎందుకోసం అమ్మా? ఇక అదే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు పరిపూర్ణతకి రానప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంకా పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలనే ఆయన అపోస్తలులను, ఉపదేశకులను, కాపరులను, ప్రవక్తలను, సువార్థికులను, వీళ్ళందరూ ఎందుకు పెట్టి తెలుసా? పరిశుద్ధులుగా మారినటువంటి వీరు పరిపూర్ణులుగా మారిపోవాలని ఈ 5 పరిచర్యను దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఆయన మనసులో, ఆయన మస్తిష్కంలో ఉన్న ఆలోచన అది. దాన్ని గుర్తించి దానికి అనుగుణంగా నువ్వు జీవించాలి. ఓ సండే స్కూల్ టీచరు పిల్లలకి సండే స్కూల్లో కథ చెప్పింది, ధనవంతుడు లాజరు కథ. పిల్లలు, ధనవంతుడు లాజరు కథ విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఎలా బ్రతకాలనుకుంటున్నారు? ధనవంతులాగానా లాజర్లాగానా అని అడిగింది. ఓ పిల్లోడు లేచి అన్నాడు, అక్క భూమి మీద బతికినంతకాలం ధనవంతుల్లాగా బతకాలనుందక్క, చచ్చిపోయిన వెంటనే అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి దేవదూతల చేత కొనిపోవాలని ఆశ ఉందక్క అన్నాడు. అంటే అవ్వ కావాలక్క, నేను లోకంలో ఏం మానుకోనక్క, ఏం విడిచిపెట్టుకోనక్క, ఏం పోగొట్టుకున్నాక, ఏం నష్టపోనక్క, ఒక నింద కూడా పడకూడదక్క క్రీస్తు నిమిత్తం. నాకు ఏ ఆనందాన్ని, ఏ సంతోషం వదులుకోను, ఎవరిని వదులుకోను, దేన్ని వదులుకోను, ఏమి మానుకోను, ఏమి పోగొట్టుకోను, చచ్చిన తర్వాత పరలోకం కావాలి. ఎవడైనాను నన్ను వెంబడింప గోరునేలా తను తాను ఉపేక్షించేసుకోవాలి, వలకపోసేసుకోవాలి, ఎంటీ చేసుకోవాలి, ఖాళీ చేసుకోవాలి. మీకున్న అపేక్షలన్నింటినీ కూడా ఉపేక్షలోకి మార్చేసుకోవాలి. అలా అయితేనే నన్ను వెంబడించండి. ఆమేన్. అమ్మా యేసుప్రభుని నమ్ముకోండి అమ్మ, 300 డాబా కట్టేస్తారు. యేసుప్రభు నమ్ముకు ఉద్యోగం వచ్చేద్దమ్మా, యేసుప్రభుని పిల్లలు పుట్టారు, యేసుప్రభుని నమ్ముకున్నాం. అట్లా నన్ను ఎవడైనా వెంబడింప గోరునేడలా. అవన్నీ చేసేది జరిగే మాట వాస్తవమే కాదని నేను అంటలా. ఎప్పుడు? ఆరంభ దినాల్లో చేస్తాడు. ఆయన ప్రేమను రుచి చూడటం కొరకు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటారు. ఆ తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? నీ దృష్టి పరిపూర్ణతమే పెట్టాలి. ఫినెహాసు భార్య ఒక కొడుకుని కంది, ఈ కాబోతుని. అమ్మా నీ కొడుకు పుట్టాడమ్మా అని చెప్పారు పక్కన వాళ్ళు. ఈ లోపున అమ్మా యుద్ధభూమిలో నీ భర్త ఫినెహాసు చచ్చిపోయాడమ్మా అన్నారు.
కొడుకు పుట్టినరోజునే భర్త చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయిన రోజునే కొడుకు పుట్టిన, రెండు ఒకరోజు జరిగింది. అయితే బైబిల్లో ఏం రాయబడిందంటే, ఆ మాటలను ఆమె లక్ష్య పెట్టకయు, ఆ మాటలకు ఆమె ప్రత్యుత్తరము ఏమియు ఇయ్యకయు అని రాయబడింది. ఏం మాట్లాడలేదట, మౌనంగా ఉందట. విని కొడుకు పుట్టారన్నా, భర్త చచ్చిపోయాడమ్మా, ఇదేంటండి ఇదేంటండి, అదేం మనిషి అంటే, భర్త చచ్చిపోతే అమ్మో నా దేవుడో అనదు అందా. నా భర్త ఇప్పుడు చచ్చిపోవటం ఏంటి కొత్తగా? ఎప్పుడైతే దేవాలయానికి వచ్చిన ఆడపిల్లలతో అపవిత్రమైన సంబంధం పెట్టుకున్నాడో ఆనాడే అపరాధాల చేత పాపాల చేత చచ్చినోడితో సమానం. ఎప్పుడో చచ్చాడు, ఎప్పుడో చచ్చినోడికి ఇప్పుడు ఆడవటం ఎందుకు? ఇప్పుడు భౌతికంగా చచ్చాడు అంతే. ఆడి గురించి అంతగా బాధపడలేదండి. రెండు, కొడుకు పుట్టాడు, నాకే పుట్టాడు ఏంటి కొడుకు? ఈ ప్రపంచంలో ఎవరికి పుట్టలేదేంటి కొడుకు? కొడుకు పుట్టాడా, చాలు నా జీవితం ఇంకేముందా అన్నా. కొడుకు నాకే పుట్టాడా, పెద్ద గొప్ప వింత విచిత్రం అదేమన్నా? అందరికీ పుట్టాడు, నాకు పుట్టాడు అని దానికి అట్టగా అంతే. కొడుకు పెడతాను తెలుసు. ఏమయ్యా నీ భార్య